నా పేరు పిల్లి సురేంద్రబాబు, మాజీ సైనికుడిని, సమతా సైనిక దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలా తయారయ్యాడంటే 2019 ఎలక్షన్ ముందు జగన్ అనే నేను ఉన్నాను, విన్నాను, ఇలువలు విశ్వనీతో కూడిన రాజకీయం చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, తండ్రి లేడు, నేను ఒంటరివాడిని, అమ్మ తాత అక్క చెల్లి అని ప్రతి ఒక్క ఊరికి తిరిగి దండాలు దాశకాలు పెట్టి ఒక్క అవకాశం ఇవ్వండి చెప్పి బతిలాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే విధంగా ప్రతి ఒక్క పల్లికి వెళ్లి, ముఖ్యంగా దళిత పల్లెలకు వెళ్లి కనపడ్డ ప్రతి ఒక్కరిని కూడా ముద్దులు పెడుతూ అగ్గులు చేస్తూ బొగ్గల నిమిరి అయ్యా నేనున్నాను, జగన్ ఉంటే మిమ్మల్ని కాపాడతానని చెప్పేసి మాయ మాటలు చెప్పి వల్లగాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ముద్దులు అవన్నీ కూడా మర్చిపోయి ఈ రోజు ఎస్సీ సామాజిక వర్గం మీద 100 జన్మల పగ ఉన్నట్టుగా ఒక పగభక్తి కక్షపూరితంగా వాళ్ళని గుద్దుల మీద గుద్దులు పిడిగుద్దులు గుద్దుతూ ఈ రోజు ఈ జాతిని సర్వనాశనం చేశాడు. ఆయనకి ఎలాంటి దేశం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న ఆయనకు సంబంధించిన జాతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు ఉన్నారో వాళ్ళందరంటే పడని అవకాశం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడంటే బాబాసాహెబ్ పేరుని విదేశీ విద్యగా ఉంటే ఆయన పేరు తీసేసి మీకు బాబాసాహెబ్ గొప్ప వచ్చామో జగన్మోహన్ రెడ్డికి బాబాసాహెబ్ అంటే లెక్కలేదు అనే విధంగా వ్యవహరించాడు. అంతేకాకుండా కోనసీమ జిల్లాకి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడతారని చెప్పేసి కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు సృష్టించి జిల్లాని అల్లకొల్లాలం చేసి ఇదంతా ప్రతిపక్షాలే చేసినాయని చెప్పేసి అందరి మీద నెపం నెట్టి తర్వాత ఆ కేసులన్నీ కూడా ఎత్తేసి మాకు జిల్లా కావాలని శాంతియుతంగా ధర్నాలు రాస్తారోకులు చేసిన ఎస్సీ సామాజిక వర్గం మీద ఇప్పటికీ కేసులు చేయని దుర్మార్గులు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొట్టులో పెడుతున్నారని చెప్పేసి అదే విగ్రహాన్ని తెలంగాణలో 158 కోట్లు పెడితే జగన్మోహన్ రెడ్డి 404 కోట్లేనని చెప్పేసి బాబాసాహెబ్ విగ్రహం పేరుతో కూడా అవినీతి చేసిన దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ పోయాడు. విజయవాడలో అమరావతిలో రాజధాని తీసేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అమరావతి రాజధానిగా 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఒక పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా గానీ గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న ఎస్సీ లీడర్లు వాళ్ళు అండగా ఉంటారు, వీళ్ళు బలోపేతం అవుతారు, నాలాంటి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారని ఒక కక్షపూరిత రాజకీయంతో ఇక్కడ రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. రాబోయే కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కల్పించారు కాబట్టి అదే ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము. కైకలూరు నియోజకవర్గంలో దోల నాగేశ్వరరావు అనేక దోపిడీలకి అవినీతికి పాల్పడ్డాడు. ఎస్సీల్ని ఒక అంటరాని వాళ్ళుగా ఈ రోజుగా చూస్తున్నాడు. వాళ్ళ పక్కన తిప్పుకొని జెండాలు మోసేవాళ్ళుగానే చూస్తున్నా గానీ వాళ్ళకి ఎక్కడా గౌరవించట్లేదు. రాబోయే కాలంలో నాగేశ్వరరావు ఏమేం చేశాడో ప్రతి ఒక్కటి కూడా నియోజకవర్గాల ప్రజలకు తెలియజేస్తాము. నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు తిరిగి వైసీపీ ఓటమే ముఖ్య ధ్యేయంగా. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబుకో జగన్మోహన్ రెడ్డికో లేదంటే జగన్మోహన్ రెడ్డికో పవన్ కళ్యాణ్కో జగన్మోహన్ రెడ్డికో బీజేపీకో జగన్మోహన్ రెడ్డికో షర్మిలకో జరుగుతున్న యుద్దం కాదు ఇది. బాబాసాహెబ్ ఆశయాలకు, భారత రాజ్యాంగానికి, ఎస్సీల పథకాలకి, ఎస్సీల నిధులకి, ఎస్సీల హక్కులకు జరుగుతున్న యుద్దం. ఓడించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎస్సీలకు ఉంది. దీన్ని ప్రతి ఒక్క ఇంటింటికి తీసుకెళ్లే బాధ్యతను సమతా సైనిక తీసుకుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. జై భీమ్.